ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఉమాదేవి గారు, మంజుల గారు, అలాగే రాణి గారు, ఆశ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసునే ప్రకటించే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసునే ప్రకటించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలలోనే శక్తి కలిగినది యేసయ్య నామం, దుష్టులను తీసే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలలోనే శక్తి కలిగినది యేసయ్య నామం, దుష్టులను తీసే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని సాధించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని సాధించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకాన్ని చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకాన్ని చేర్చే శక్తి కలిగినది యేసయ్య
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి రత్నకుమారి గారు అలాగే పర్మిళ గారు వారిద్దరూ వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం తోడకాల దినములిది తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం తోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంటే రత్నల్లే రావేగా అన్య భాషలతో అభిషేకించు వేసే కాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంటే రత్నల్లే రావేగా అన్య భాషలతో అభిషేకించు వేసే కాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం తోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా దేవతలలో ఎరురా గొప్ప సైన్యము యేసుడరా నీ అధికారం దయచేయుమా జీవమార్గమై దర్శించెరా దేవతలలో ఎరురా గొప్ప సైన్యము యేసుడరా నీ అధికారం దయచేయుమా జీవమార్గమై
ఇప్పటి వరకు పాటల ద్వారాను అలాగే చిన్న బిడ్డలు యాక్షన్ సాంగ్స్ ద్వారాను దేవుని స్తుతించారు కదండి. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు ఉదయగిరి విజయ్ కుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారిని నటించవలసిందిగా ప్రేమ కొరకు ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవం కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలు. ఈ కార్యక్రమంలో మొదటి గంట స్తుతి అనే కార్యక్రమం పూర్తయింది. రెండవ కార్యక్రమం సాక్ష్యము. ఉషారాణి గారు, రాము గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు కాశీ విశ్వనాథ్ గారు, కార్యక్రమ గారు, కౌల్య తేజ, యశ్వంతి, సుబ్బారావు గారు, భారతి గారు, యశ్వంత్ సాయి, భాస్కర్ సాయి, ఈ కుటుంబం అంతా కూడా వచ్చి ఇక్కడ నిలవబడి సాక్ష్యం చెప్పండి. తర్వాత ఒక పాట పాడి దేవుడిని ఆరాధించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది. సన్నిధి అనేది నాకు కావాలని ఎప్పటి నుంచో సన్నిధి కావాలని ఒకప్పుడు కూడా అని ఏదో మాట్లాడినారు. కోరికలు ఇచ్చినా చాలా ఏమాకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలని అప్పుడు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు పూరిళ్ళు అనేది ఇచ్చాడు. తర్వాత కష్టపడి కష్టం మళ్ళా కోడని కూడా నాయన తల్లి ఉండాలంటే దేవుడు నమ్ముకొని పిల్లలు వస్తే మాకు బాగుంటుంది అని ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అమీరులో నుంచి వచ్చినా కానీ నా మాట చొప్పున ప్రార్థనలో బాగా బలపడి ఈ స్థాయికి వచ్చింది. ఇందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రం. ఆయన కృప అనేది మాకు ఎప్పుడు ఉంది, కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎల్లప్పుడూ ఉంది. కానీ ఎవరికైనా బాగలేదంటే నాకు బాగలేకపోయినా వాళ్ళ గురించి దుఃఖపడి వాళ్ళ గురించి పడక మీద ప్రార్థన చేసుకున్న కృపను నాకు ఇచ్చాడు. ఈ మధ్య అనారోగ్యం వల్ల కొంత నేను సన్నిధికి దూరం ఉంటున్నా కానీ ఇంట్లో కన్నీళ్ళు గారుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. నా కొడుకు క్రమంగా సన్నిధికి రావడం లేదు. మీరందరూ నా కొడుకు సన్నిధికి రావడానికి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. వచ్చింది అందరికీ గత సంవత్సరం నుండి ప్రార్థనలో కానివ్వండి, దేవుడి కృపను ప్రతి విషయంలో కూడా నేను పొందుకుంటున్నాను. నేను ఒకటే దేవుని అడుగుతున్నాను, అయ్యా నేను పని చేస్తున్నాను, నాకు వచ్చిన శ్రమలో నుండి నన్ను విడిపించి ఎప్పటికప్పుడు కూడా ఆయన కృపను నేను చూస్తున్నాను. ఆత్మీయంగా కూడా నేను బలపడడానికి ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేయడం ద్వారా విడుదల పొందుతున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అసలు ఎంత బతకష్టాన్ని అంటే నేను చెప్పలేదు అనమాట. నేను చాలా బతకష్టాన్ని. ఒకప్పుడు తెల్లవారుజామున లేకపోవాలంటే లేకపోతే స్థితి అనమాట నాది. కానీ దేవుడు కొన్ని శ్రమల ద్వారా నా జీవితంలో కుటుంబంలో అనుమతించడం ద్వారా నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన సన్నిధి వెతుకుతున్నాను అన్నమాట. ఎప్పుడైతే ఆయన సన్నిధి వెతుకుతున్నానో క్రమక్రమంగా అనేది ఆయన కృపను చూస్తున్నాను, విడుదల ప్రతి విషయంలో పొందుకుంటున్నాను. ఈ రోజుకి నాకు ఇది అవసరం ఉన్నదని నేను ప్రార్థించినప్పుడు నాకు సహాయం దేవుడి నుండి అందుతుంది. అలాగే నా కొరకు మా కుటుంబాల కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు.
విషయంగా కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దాన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దీన్ని బట్టి అన్నారు ఆత్మీయంగా అనేది ప్రతి ఒక్కరు మా కుటుంబాలను ప్రతి ఒక్కరు ఎదగాలని మా అందరి కొరకు ప్రార్థించండి. మా కుటుంబంలో రక్షణ పొంది రాలేని వారు ఉన్నారు. వారు కూడా క్రమంగా వాళ్ళు రావడానికి మీరందరూ ప్రార్థన చేయండి. నా సాక్ష్యం ఏంటంటే ప్రతి చిన్న విషయంలో కూడా నేను దేవుడికి మేలును పొందుతున్నాను. ప్రతి అవసరంలో కూడా నేను దేవుని పనికి ముందుండాలని పరిగెడుతున్నాను. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. దీన్ని బట్టి వందనాలు. కొన్ని ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు. అది బిడ్డల విషయంలో కానివ్వండి, మా కుమారుడు మీ అందరూ తెలుసు, చాలా ముందు ప్రతి విషయంలో కూడా మన మాట అనేది ఏది వినేవాడు కాదు. నేను ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటూ వస్తున్నానో నేను నోటితో మాట్లాడి నేను ఎందుకు గెలవలేను ఆయన, నువ్వు మాట్లాడు అని నేను దేవుని దగ్గర మొదలుపెడుతున్నప్పుడు ఆ కొంత విడుదలని నేను గమనిస్తున్నాను. బాబీ 3 years కోర్సు కంప్లీట్ చేయడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. జాయిన్ అయ్యేటప్పుడు నా దగ్గర వాటిని చదివించడానికి కావాల్సిన మనీ కూడా నా దగ్గర లేదు. కానీ దేవుని సహాయం వల్ల మీరందరూ ప్రార్థన కాలేజీలో సీట్ రావడం కానివ్వండి, ఆ కోర్స్ కంప్లీట్ అయ్యి 70%తో బయటకు రావడం కానీ దీన్ని బట్టి దేవునికి వందనాలు. బిడ్డలిద్దరూ నా భర్త రక్షణ పొందాలని, మా కుటుంబంలో రక్షణ పొందేవారు దేవుని చిత్తం ఎత్తుంది. ఆయన రాకడ వరకు కూడా మేమందరం కూడా విశ్వాసం కలిగి దేవుని పనులు ముందుండాలని మా అందరి కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఇంటి యజమానుల కొరకు ప్రార్థించండి. పూర్తిగా దేవునికి లోపడ్డప్పుడు దేవుని సేవ అనేది కుటుంబంలో ప్రార్థించాలని మీరు అందరూ మాకు ప్రార్థించండి. దేవుని పనుల దేవుని వల్ల దయచేసి మీ అందరికీ అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను అన్ని కుటుంబాల నుంచి వచ్చాను. మా కుటుంబంలో అసలు ఎప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రేయర్ చేయడం కానీ ఆయన విశ్వసిస్తూ అనేది మా ఇంట్లో ఎవరు చేయలేదు. అయితే మేము అట్లా అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన తర్వాత నన్ను సెయింట్ ఆన్స్ స్కూల్లో జాయిన్ చేశారు మా అమ్మవాళ్ళు. అక్కడ మా ఫ్రెండ్ ద్వారా నేను అక్కడ మందిరానికి వెళ్ళేదాన్ని. డైలీ వెళితే అక్కడ విన్నాను నేను. ఆ తర్వాత ఆయన నిజంగా ఆయన దగ్గరికి మనం ఒక్కసారి వెళ్తాను, ఆయన కృపలో కనుక మనం ఉంటే ఆయన మనల్ని పట్టుకుంటారు, తప్పకుండా మనం విడిచిపెట్టరు. ఆ రోజుల్లో నాకు ఏమీ తెలియదు కానీ వెళ్ళేదాన్ని. అయితే అట్లా మా ఫ్రెండ్ కొన్ని రోజులు ఇంటికి తర్వాత వెళ్ళాలి. కానీ నేను మాత్రం ఉదయాన్నే 5 గంటలకి గేటు తీస్తాను అక్కడ కాలేజీ నుంచి స్కూల్లోకి రావడానికి. ఆ గేటు తీసుకున్నప్పుడు నేను ఆ గేట్ ఎప్పుడు తీస్తారని చూస్తూ ఉండేదాన్ని. ఆ గేట్ తీయగానే వెళ్ళిపోయేదాన్ని. ఆ గేట్ తీసినప్పుడు 1 గంట గేట్ వేయరు, లాక్ వేయరు. అయితే ఆ గంట సేపు అక్కడ కూర్చొని వచ్చేదాన్ని. మళ్ళీ లాక్ వేస్తారని వచ్చేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళి ఏమన్నానంటే ఏం లేదు, కూర్చొని వచ్చేదాన్ని. నాకు అసలు అర్థమయ్యేది కాదు. అలా ఉంటున్నప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తే తాతయ్య వాళ్ళు కావాలని ఇట్లా ప్రార్థన దేవుని ప్రణాళికలో నేను ఇంటికి కోడలుగా వచ్చాను. అయితే మా అత్తయ్య నాకు ప్రార్థన కోడలే కావాలని అడిగిందని తర్వాత తెలిసింది. అయితే నా గురించి నా ప్రార్థన కోడల అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నావు అనేది అన్నా కానీ మా అత్తయ్య వాళ్ళందరితో మాట్లాడకుండా నన్ను కావాలని చేసుకుంది. అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. కానీ వచ్చిన తర్వాత మామూలు ప్రార్థన కుటుంబం కానీ నాకు అంత ఆత్మీయంగా నాకు లేదు, అంత విశ్వాసం కూడా లేదు. అయితే కానీ విశ్వాసం లేదు. కానీ ప్రతి గురువారం దైవజనుని ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టుకునేదాన్ని. అట్లా విశ్వాసాన్ని వినటం వల్ల విశ్వాసం కలుగుద్దని బైబిల్ వాక్యం ప్రకారం నాలో విశ్వాసం కలిగిన తర్వాత 2013లో నేను రక్షణ తీసుకున్న దగ్గర నుంచి నా జీవితాన్ని చూసుకుంటే, నాకు అంతకుముందు ఉన్న జీవితం ఇప్పుడు జీవితాన్ని చూసుకుంటే చాలా మార్పు వచ్చింది నాలో. అయితే అంతకుముందు నాతో మాట్లాడే వారితోనే మాట్లాడేదాన్ని, లేకపోతే నేను మాట్లాడను. నాకు ఎదుటి వ్యక్తిని ప్రేమించడం అనేది నాకు ఇష్టమైన వాళ్ళనే ప్రేమిస్తాను, లేకపోతే నేను ప్రేమించలేను, మౌనం ఉండిపోయేదాన్ని. కానీ ఆయన ప్రేమ స్వరూపం, ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నన్ను ఎలా ప్రేమించారు, నేను ఇతరులను ప్రేమించడం నాకు నేర్పించారు. అట్లా నా స్వభావాన్ని మార్చారు. నాలో ఉన్న స్వార్థాన్ని నేను జయించడానికి దేవుడు కృపనిచ్చారు. అయితే ప్రతినిత్యము నాకు పోరాటమే. కానీ ఆ పోరాటంలో కొన్నిసార్లు సంవత్సరం గడిచే కొద్ది నాలో నేను ఆ పోరాటం ఉన్నప్పుడు చాలా సమస్యలకి నేను దేవుని దగ్గర అడిగినప్పుడు చాలా కృంగిపోయేదాన్ని. ఆయన పాదాల దగ్గర 1 గంట కూర్చుంటేనే మళ్ళీ నేను సంతోషం ఉండగలిగేదాన్ని. అలా ఉండే కొద్ది నాలో ఆ విశ్వాసం అనేది పెరిగిపోయి ఇప్పుడు ఆ శ్రమను బట్టి నేను
బాధపడట్లేదు అనమాట. ఏదైనా పోరాటం అనిపించినప్పుడు వెంటనే ఎందుకు నా పక్షం నాకు నేను నమ్ముకున్న నా దేవుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు భయపడాలని ప్రతి విషయంలో అలా నాలో అది తీసేసి ఆ భయం అనేది ఆయన మీద ఆధారపడటం నాకు నేర్పించారు. అట్లా ప్రతి విషయంలో ప్రతి నిత్యం పోరాటం ఉన్నప్పుడు నాకు ఆ పోరాటం నాకు విజయాన్ని ఇచ్చారు. అది దేవునికి నాకు తెలుసు. అది వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళి నేను పొందుకునేవి చాలా ఉన్నాయండి. చాలా కఠినమైన పరిస్థితుల్లో నుంచి నేను వచ్చాను. బయటికి ఎలా కనిపిస్తాను అనేది దేవునికి నాకు లోపల ఎంత పోరాటము, ప్రతి నిత్యము పోరాటం నాకు. ఆ పోరాటంలో చాలా జయ జీవితాన్ని నేను చూడగలిగాను. అయితే ఆ పోరాటంలో కూడా బిడ్డలను ఎలా గెలుచుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా గెలుచుకోవాలి, నా చుట్టూ ఉన్న వారిని ఎలా గెలుచుకోవాలి, నన్ను ప్రేమించిన దేవుడు వీళ్ళందరినీ మార్చారు. నాలో ఆ పాప స్వభావం నుంచి నన్ను మార్చారు కదా, నా స్వభావాన్ని మార్చిన దేవుడు నా చుట్టూ ఉన్న వారి స్వభావాన్ని కూడా మారుస్తారనేది నా విశ్వాసం నాలో ఉంచారు. అలా ఉంచినప్పుడు రోజు ప్రతిదినం ఆయన మీద ఆధారపడుతున్నాను. ఆధారపడినప్పుడు నాకు ఎన్నో మేలులండి, ఎన్నో యాక్సిడెంట్లు, ఆర్థికపరమైన ఇబ్బందులు బిడ్డల విషయంలో కానీ చాలా చాలా ఎదుర్కొన్నాను నేను. వాటన్నింటిలో నాకు ప్రాణాలు పోయేంతగా సమస్యలు, ఇంకేమి లేదు, మరణానికి వెళ్ళిపోవాలి అన్నంత అంటే అట్లా 1-2 సార్లు అనుకున్నాను కూడా నాలో నేను. కానీ ఆ నిమిషంలో నన్ను నిలవబెట్టాడు వాక్యంతో. నా మనసులో ఏముందో దైవజనుడికి తెలియదు, కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వాక్యం ద్వారా నన్ను బలపరిచేవాళ్ళు అనమాట. నా మనసులో దైవజనుడికి తెలియదు కదా, నేను మాట్లాడేటప్పుడు దైవజనుడు ఒక వాక్యం చెప్తున్నప్పుడు నేను దైవజనుడి వైపు చూస్తాను. ఎందుకంటే నా మనసులో బాధ అయితే నాకు తెలుసు, నిజంగా నాకు దేవుడు నాకు నెమ్మదినిస్తారు, నాకు ఓదార్పునిస్తారు, నాతో మాట్లాడతారు అనుకునేదాన్ని. అని ఆశతో వెళ్ళినప్పుడు దైవజనుడి ద్వారా నాకు చాలాసార్లు నన్ను బలపరిచారు. అలా బలపరిచడమే కాకుండా నా జీవితం అనుభవం నాకు మార్చారు కూడా నా జీవితాన్ని. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే అడిగి ప్రతిదీ ఆయన దగ్గర అడిగి పొందుకోవటం నాకు నేర్పిస్తున్నారు అనమాట. మనుషుల మీద ఆధారపడటం అనేది కొంతవరకు అది మనుషుల మీద కానివ్వండి, అన్ని విషయాలు మనుషుల మీద ఆధారపడలే. ముందు ఎక్కువ శాతం నేను మనుషుల వైపు చూసేదాన్ని అంతకుముందు, కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడటం నాకు చూపించారు. ఆ ఆధారపడి మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ఆ సంతోషం చాలా గొప్ప. అసలు ఆ సంతోషానికి మనం కట్టలేదు. అలాంటి సంతోషాన్ని దేవుడికి ఇచ్చాడు. నా రక్షణ విషయం దినదినం సంవత్సరం నన్ను అత్యంతంగా ఆయన దగ్గర సమీపం వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చారని చెల్లించుకొచ్చాను. అయితే 10 సంవత్సరాల నుంచి గృహం పూర్తి కాలేదు. నేను ఎప్పుడు నా గృహం కావాలని నేను అడగల, ప్రార్థనలు ఎప్పుడు అడగలేదు. అసలు నాకు ఎందుకు ఆలోచన కూడా రాలేదు. రానప్పుడు దేవుడు 50 దినాలు ప్రత్యేకించుకుని 50 దినాల ప్రార్థనలు అప్పుడు ఈ కార్యం జరిగింది. నిజంగా ఇది మొదలు పెట్టేప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు, నా దగ్గర ₹1 కూడా లేదు. అది నిజమండి, నా దగ్గర అసలు డబ్బులు లేవు. కానీ ప్రార్థనలో పెట్టుకున్నది ఎలా పూర్తి చేసామో తెలియదు. నేను గృహం పూర్తి చేసుకోవాలి ప్రభుత్వం అడిగినప్పుడు ఆయన ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలానే మా పాప విషయం నెల రోజులు నన్ను ఎంపిక చదివించాలని భలే గొడవ చేసింది ఇంట్లో. ప్రాణపాయ పరిస్థితి, ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో తెలియలేదు. కానీ ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని నాకు ఇచ్చారు. అక్కడ 2 సంవత్సరాలు నిజంగా వెళ్ళినప్పుడు చాలా బాధపడేదాన్ని. మా పాప అక్కడికి వెళ్ళినప్పుడు దేశంలో నాకు ఎలా ఉంటుందని అసలు ఎంత ఏడ్చేదాన్ని వాళ్ళు. కానీ కొన్ని జనం ఒకరోజు నాతో మాట్లాడారనమాట. అక్షరార్థమే నీ బిడ్డ కోసం నువ్వు వాళ్ళు ఏడుస్తున్నావు, ఆ బిడ్డనిచ్చింది నేను కదా, నేను నన్ను మర్చిపోయావని నాతో మాట్లాడారు. అసలు నేను చూసుకుంటాను కదా నాతో మాట్లాడినప్పుడు నిజంగా సంతోషం ఎంత. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆ బిడ్డ గురించి ఏడవలేదు. ఆయన నాతో మాట్లాడారు కదా, ఇంకా నాకు ఎందుకు భయం అని నేను ఇంకా దేవుని మీద ఆధారపడ్డాను. నాకు నేర్పించారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే నా స్వభావాన్ని మార్చి నన్ను గమనిస్తున్న వాళ్ళు చాలామంది నన్ను గమనిస్తూనే ఉన్నారు. నా స్వభావం మారింది. నా స్వార్థాన్ని నేను జయించగలిగాను. ప్రేమించడం నాకు నేర్పించారు ముందు. మళ్ళీ నన్ను పలకరించకపోయినా వాళ్ళు నన్ను గౌరవించకపోయినా నేను వాళ్ళని గౌరవించాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి అని ఎలాంటి వారినైనా ఏదన్నా అన్నా కానీ నేను మౌనంగా లేదు, ప్రేమతో దాన్ని స్వీకరించడం నాకు నేర్పించారన్నమాట. అంత ప్రేమ నాలో ఉంచి నాకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించారు, అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలానే నా కుటుంబంలో నా బిడ్డలు, నా కుటుంబం అంతా నాకు ఒకటే కోరుకుంటారు. నా కుటుంబం అంతా దేవుని కాపుదలలో దేవుని చిత్తాన్ని గుర్తుపెట్టి దేవుని చిత్త ప్రకారం నడవాలని నాది. నా ఆశ కూడా అదే, దేవుని సన్నిధిలో అడుగుతుంది కూడా నేను అదే. కానీ దేవుడు తప్పకుండా నాకు ఆ కార్యం కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. అందులో బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుని సాక్ష్యం గురించుకుంటాను.
వారు చెప్పిన సాక్ష్యంలో అనేక విషయాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన అంశము మా స్వభావాన్ని మార్చారు. ఎందుకంటే గొప్ప సాక్ష్యం ఇంకేముంటుంది కదా. కాబట్టి ఈ కారణాన్ని బట్టి ఆ కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా మనమందరము కూడా లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధిద్దాం, వారితో పాటు ఏకీభవిస్తున్నాం. రేపు ముందుకు రండి, పిల్లల ముందుకు రండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సత్యమైన సంతోషం, సత్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సకల సత్యమైన సంతోషం, సకల సత్యమైన సంతోషం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సకల సత్యమైన సంతోషం, సకల సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసును తగులము, నేడే యేసును తగులము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సకల సత్యమైన సంతోషం, సకల సత్యమైన సంతోషం. యేసు క్రీస్తును నేనే తెలుసుకో, యేసు క్రీస్తును నేనే తెలుసుకో, యేసు క్రీస్తును నేనే తెలుసుకో. ప్రవేశించు నీయులమందున, ప్రవేశించు నీయులమందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయచేసి కూర్చున్నామండి. Shady.